హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయలతో చాలా సింపుల్గా పిల్లలు బాగా ఇష్టంగా తినే ఉసిరికాయ క్యాండీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను ఒక అరకిలో దాకా ఉసిరికాయలు తీసుకున్నానండి. మరీ పండినవి కాకుండా మరీ కాయలు కాకుండా ఇలా కాస్త మీడియంగా ఉన్నవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకునేసి తర్వాత వీటిని మనము ఉడికించుకోవడం కంటే కూడా స్టీమ్ పైన కుక్ చేసుకున్నట్టయితే మంచిదండి. ఇలా ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకునేసి అడుగున నీళ్లు పోసి నీళ్లు మరుగొచ్చిన తర్వాత ఇలా స్టీమింగ్ ప్లేట్లో ఉసిరికాయలన్నీ పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఒక 7-8 నిమిషాల తర్వాత కాస్త ఉసిరికాయలు స్లిట్ అవుతాయండి, అప్పుడు తీసుకోవాలి. అంతలోపు మనము ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ పంచదార తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పటిక బెల్లం తీసుకుంటున్నాను. మనము తీసుకుంటున్న బెల్లం ఒకవేళ పటిక బెల్లం ఎక్కువ పెద్ద ముక్కలుగా ఉంటే కాస్త దంచుకునేసి మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనకిప్పుడు ఉసిరికాయలు సరిగా ఉడికాయలే చూద్దామండి. ఒక 7-8 నిమిషాల తర్వాత ఉసిరికాయలకి కాస్త ఇలా క్రాక్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా అయితే ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఒప్పల్లాగా సెపరేట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉసిరికాయ ముక్కలు సెపరేట్ అయిపోతాయి. ఒక్కొక్కటిగా నీట్గా సెపరేట్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్టీమ్ చేసుకున్నాం కాబట్టి చాలా క్విక్గా మనము వీటిని సెపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఒకదానికొకటి అతుక్కుని లేకుండా ఇలా అన్నీ విడివిడిగా సెపరేట్గా చేసుకోవాలి. ఇలా అన్నీ సెపరేట్గా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ బౌల్లో తీసుకుంటున్నానండి. మీరు ఈ ఉసిరికాయ ముక్కల్ని పంచదారలో నానబెట్టడానికి గ్లాస్ బౌల్ కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ బౌల్ తీసుకోవాలి. మీరు స్టీల్ లేదంటే అల్యూమినియము ఇత్తడి తీసుకోకూడదండి. ఓన్లీ గ్లాస్ లేదంటే ప్లాస్టికే తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత పంచదార కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. షుగరు ఇలా పౌడర్ లాగా చేసుకోవడం వల్ల చాలా త్వరగా కరిగిపోతుంది ఉసిరికాయలతో పాటుగా. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పంచదార పొడి వేసిన తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకునేసి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. పంచదార దానంతటికి అదే మెత్తగా కరిగిపోతుంది. మరి ఎక్కువ గట్టిగా కలపకండి. ఉసిరికాయ మనము బాయిల్ చేసుకున్నాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. పంచదార పొడి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు మొత్తం వాటర్ లాగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మనకి ఉసిరికాయ ముక్కలు డ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా మనకి ఉసిరికాయలు ఎలా అయితే లైట్ ఎల్లో ఉంటాయో అలాగే ఉంటాయండి క్యాండీస్. రెడ్ కలర్ అనేది రాదు. ఇలా కలుపుకున్న తర్వాత 2 రోజుల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఇలా పంచదార పాకంలో కాస్త మగ్గనివ్వాలి. నేనైతే మొత్తంగా 3 రోజులు పెట్టుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు గుర్తొచ్చినప్పుడు అలా ఒకసారి స్పూన్ తీసుకునేసి అడుగునున్న వాటిని పైకి, పైన ఉన్న వాటిని అడుగుకి కాస్త ఇలా కలుపుకోవాలి. ఇలా కంప్లీట్గా 3 రోజుల తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని పంచదార నీళ్ళన్నిటిని సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసిన తర్వాత మనం ఉసిరికాయ ముక్కల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. అలాగే ఈ పంచదార పాకాన్ని కాస్త మరిగించి చిక్కగా అయిన తర్వాత ఒక గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు వింటర్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సమ్మర్లో అయితే కాస్త కూల్ వాటర్తో షుగర్ సిరప్ని కలిపి తాగొచ్చండి. అచ్చం షర్బత్ లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఉసిరికాయ ముక్కల్ని ఇలా వెడల్పాటి ప్లేట్లో ఒక ప్లాస్టిక్ కవర్ పరుచుకునేసి దానిపైన ఉసిరికాయ ముక్కలన్నిటిని వేసి ఒక 2 రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి. ఒకవేళ మీకు ఎండ రాదు అనుకుంటే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చండి. లైట్గా మీకు ఎక్కడైనా విండో దగ్గర కాస్త ఎండ తగులుతుందంటే అక్కడ ఎండకు పెట్టేసేయండి. ఒక 2-3 రోజుల్లో చక్కగా ఎండిపోతుంది. చూసారు కదండి, నెక్స్ట్ డేకి కాస్త డ్రై అయ్యాయి. మళ్ళీ ఇంకొక రోజు కూడా ఎండలో పెట్టాను. తర్వాత చివరికి ఇలా బాగా పొడి పొడిగా అయ్యాయండి.
అసలు కలర్ ఎక్కడ కూడా రెడ్ కలర్ అలా లేదండి. మనకి నార్మల్గా ఉసిరికాయలు ఎలా అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటాయో అలాగే ఉన్నాయి. వీటిని ఇలాగే కూడా తినేసేయచ్చు. లేదు మనకి కాస్త బయటకున్న క్యాండీ ఫీల్ రావాలనుకుంటే పైన కొద్దిగా పంచదార పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి. బయట నుంచి మనకి సాఫ్ట్గా ఉంటుందండి, లోపల ఇలా బాగా మనకి డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు మనకి మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే డ్రై చేయడానికి పెట్టినప్పుడే అటు ఇటు తిరుగుతూ సగం తినేశారు. ఇలా కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకునేసి పైన బాగా కలిపేసుకునేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టొచ్చండి, ఏం పర్వాలేదు. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.